ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు ముక్కా రూపానందరెడ్డి గారి కోడలు శ్రీమతి ముక్కా శిరీషారెడ్డి గారు ముక్కా సుమా గారు మానవత్వం చాటుకున్నారు. నేడు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం నందు అభిరామ్ పుట్టినరోజు వేడుకలకు హాజరై ప్రత్యేకంగా ప్రతి పేద విద్యార్థి గొప్ప విద్యావంతులు కావాలని జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చేరుకొని చిన్నారులకు వృద్ధులకు అద్భుత అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదానంతో పాటు జీవన జ్యోతి ఆనంద నిలయమునందు చిన్నారులకు నేడు పుట్టినరోజు జరిగిన అభిరామ్కు గొప్ప విద్యావంతులు కావాలని విద్యావంతులకు అయ్యే ఖర్చులు తాము ఆ అబ్బాయిని చదివిస్తామంటూ భరోసానిచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు ముక్కా రూపానందరెడ్డి గారి కోడలు శ్రీమతి ముక్కా శిరీషారెడ్డి గారు, వారి వెంట ముక్కా సుమా గారు, మరి ముఖ్యులు జీవన జ్యోతి ఆనంద నిలయం చేరుకొని వృద్ధులకు వారి చేతుల మీదుగా అద్భుత అన్నదానం వడ్డించారు. ముప్పై 31/5/2024 అనగా 2024 సంవత్సరంలో మే నెలకు వీడ్కోలు పలుకుతున్న శుభ సందర్భమున నేడు అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా అభిరామ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు ముక్కా రూపానందరెడ్డి గారి కోడలు గౌరవనీయులు శ్రీమతి శ్రీ ముక్కా శిరీషారెడ్డి గారు, వారి వెంట ముక్కా సుమా గారు, మరికొంతమంది ముఖ్యులు జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చేరుకొని అభిరామ్ను ప్రత్యేకంగా దీవించి అభిరామ్ గొప్ప విద్యావంతులు కావాలని వారి విద్యకు అవసరమైన విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తామని జీవన జ్యోతి ఆనంద నిలయం చేరుకొని మానవత్వం చాటుకున్న ముక్కా శిరీషారెడ్డి గారు, ముక్కా శిరీషారెడ్డి గారి వెంట ముక్కా సుమా గారు,